సార్ సజ్జల ఫుల్ రివర్స్. సజ్జల విజయసాయి రెడ్డి కూడా నిన్న వరుసగా అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే ఒక విధంగా చాలా రోజుల తర్వాత ఆయన ఈజ్ బ్యాక్ ఇన్ ది శాడిల్ అన్నట్టుగా వాళ్ళు నిన్న మనం 18 లక్షల మంది క్యాడర్ వస్తారు పార్టీకి అవును అని చెప్పడం ఒకటైతే దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ కనీసం ఒక 5-6 2-3 ఛానల్స్కు ఆయన వెళ్ళి అంటే కావాలనే అది ఒక కార్యక్రమంగా చేసినట్టుగా ఉన్నారు. వాటి అన్నింటిలో కూడా ఆయన లిక్కర్ స్కామ్ అనేది 100% కొట్టి పాడేస్తున్నారు, తోచి పాడేస్తున్నారు. మేం కాదు చంద్రబాబు స్కామ్ చేశాడు, చంద్రబాబు హయాంలో మేము చేసిన దాన్ని బయటపెట్టాము లేకపోతే దాన్ని ఏదో చేస్తామని మా మీద కక్ష సాధిస్తున్నారు అని ఆయన బలగుద్ది చెప్తూ ఉన్నారు. ఇంకొకటి చంద్రబాబును అరెస్ట్ చేయడం సరైందే, మేము దానికి ఆధారాలతో చేశాం కాబట్టి అక్కడి వరకు తెచ్చామని అంటే ఒక విధంగా పూర్తి ఎదురుదాడి, ఇంకా మామూలు ఎదురుదాడి కూడా కాదు, తీవ్రమైన ఎదురుదాడికి అదే మార్గమని వైసీపీ వ్యూహాత్మకంగా ఎదురుదాడికి సిద్ధమైనట్టుగా మనకు కనిపిస్తుంది. సజ్జల వాళ్ళది తప్పు, మాది రైటు, ఏ జరిగినా మేము సిద్ధంగా ఉన్నాము, మళ్ళీ మీరు తీసుకుపోయినా సిద్ధంగా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి కూడా దానికి సిద్ధంగానే ఉన్నారు, మీరు ఏం చేసినా ఇటువంటి వాటి వల్ల మాకేమీ మమ్మల్ని ఏదో నైతికంగా దెబ్బతీస్తారంటే అది కుదిరేటటువంటి కథ కాదు అని ఆయన చాలా బలంగా చెప్తున్నాడు. చాలా ప్రశ్నలు అందులో విజయసాయి రెడ్డిది కూడా వచ్చింది. విజయసాయి రెడ్డి కూడా చెప్పారు కదా అది ఇది అన్నప్పుడు ఆయన విజయసాయి రెడ్డి విషయం మటుకు కొంచెం డిఫరెంట్గా కొంచెం ఇబ్బందికరమైంది కదా. విజయసాయి రెడ్డి ఇప్పుడు జగన్ చుట్టూ ఉన్నవాళ్ళు అది ఇది అని ఇట్లాంటివి మాట్లాడారు. సజ్జల ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఎప్పుడూ ఒకటే చెప్తున్నా, ప్రాంతీయ పార్టీలో ఒకటే నాయకుడు, జగన్ ఒకటే నాయకుడు, మేమందరం కార్యకర్తలమే. కానీ ఇన్ని విషయాలు బలంగా చెప్తుందేమో ఆయన, మేమందరం కూడా కార్యకర్తలు లాంటి వాళ్ళమే తప్ప మాకేం లేదు, ఇట్స్ హోల్ అండ్ సోల్ వన్ అండ్ ఓన్లీ జగన్. కాబట్టి సజ్జల విజయసాయి రెడ్డి ఇంకెవరో దీనికి కారణమని మా మీద వేయటం అనేది అది ఏమీ చెల్లుబాటు కూడా కాదు అనే మాట కూడా ఆయన చెప్తున్నారు. కానీ మరి ఈ స్థాయిలో విచారణ జరుగుతున్నప్పుడు ఆయన ఎంత తీవ్రంగా సమర్థించుకుని మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తే ఆయన కూడా సాక్షాత్తు రాజమండ్రి జైలు బయటే ఇదే స్థాయిలో ఆయన కూడా ఎదురు తిరగటము చాలా గట్టిగా మనం గమనిస్తాం. కాబట్టి ఇంకా అఫెన్స్ ఈజ్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అనే పద్ధతిలోకి వీళ్ళు వచ్చినట్టుగా ఉన్నారు. రావడమే కాకుండా సైలెంట్గా ఉండకూడదు, ఇంకా వైలెంట్గా ఉండాల్సిందే. అంటే వైలెంట్ అంటే మళ్ళీ ఇందాక పేరుని నాణ్యమైన వర్సెస్ అన్న ఆ పద్ధతిలో కాదు, పార్టీ క్యాడర్ను బూస్ట్ ఇవ్వాలి, వాళ్ళని కొంచెం ఉత్సాహపరచాలి, వాళ్ళని గట్టిగా నిలబెట్టాలి అంటే నోరు విప్పాల్సిందే, ఇంకా మౌనం కుదరదు అనే దానికి వచ్చారు. కాబట్టి ఈ ఇంటర్వ్యూలన్నీ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకొకటి ఎక్కడ చిన్న సైజు వీసమెత్తు కూడా తమను తాము విమర్శించుకోవడం, మేము పలానా అంశాలు కొంచెం చక్కదిద్దుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం, లేకపోతే ఈ అంశాల్లో జగన్ కొంచెం మార్చుకుందామని చెప్పాడన్నది లేదు. 100% తమను తాము సమర్థించుకోవడం, ఎదుటి వాళ్ళ మీద దాడి చేయటం అన్నది జరుగుతుంది. ఇంకొకటేమో సూపర్ 6 అమలు చేయట్లేదు. సూపర్ 6 అనేది సూపర్ హోక్స్గా తయారైపోయింది వీళ్ళ దగ్గర. అచ్చెన్నాయుడు రాష్ట్రాన్ని అమ్మేస్తానంటున్నాడు. మీరు సంపద సృష్టిస్తామన్న వాళ్ళు ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మేస్తామంటే సంపద సృష్టిస్తే రాష్ట్రాన్ని అమ్మడం ఎందుకు కుదురుతుంది? కాబట్టి ఇలాంటి మాటలు కూడా వాళ్ళు వీళ్ళ మాటల్లోంచే తీసుకొని వీళ్లకు ఎదురు తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ మాటలను కూడా పదే పదే ఉటంకించడం కూడా మనకు కనిపిస్తుంది. సో సజ్జల కొత్త పాత్ర అంటే మళ్ళీ రెండోసారి సెకండ్ ఎడిషన్